రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసింది అమ్మో. సో చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి మా కోసం. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తి. ఈయన పాడుతా తీగ విన్నర్, అలాగే మా టీవీ సూపర్ సింగర్ ఫేమ్, అలాగే జెమ్మి టీవీ సంగీత మహాయుద్ధం విన్నర్. ఇలా ఒకటి కాదండి, చాలానే ఉన్నాయి ఈయనకి. ఒక మేల్ వచ్చేసరికి చాలా కష్టం, ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అది ఇంకా కష్టం, ఈ ఫీల్డ్ లో ఈ సింగర్ ఫీల్డ్ కి వస్తే అది ఇంకా కష్టం. సో మరి మీ జర్నీలో ఎప్పుడైనా మీరు ఆటపోటీలు చూసారా అంటే కష్టంగా? ఒక సందర్భంలో అయితే నేను ఒక షో కోసం వెళితే 8 o'clock నేను వెళితే నైట్ 8 o'clock వరకు నేను వెయిట్ చేస్తానే ఉన్నాను. ఇంత బిజీగా ఉన్న ప్రవీణ్ గారి లైఫ్ లో పెళ్లి అన్ని ఇంకా ఎప్పుడు? మై బెస్ట్ ఫ్రెండ్, మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై ఫాదర్, వీళ్ళిద్దరు ఒక 1 month గ్యాప్ లో చంపారు. మీకు బాగా ఎస్పీబీ గారంటే ఒక దైవం కాబట్టి మీకు బాగా ఆయన మూవీస్ లో నచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట? ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే, సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందేయామినిలా ఎన్నో. మీ ఇన్స్పిరేషన్ ఎస్పీబీ అని విన్నాము. సో మీకు ఆయనతో పాడుతూ తీగలో ఆయనే కదా జడ్జ్, సో మీకు ఆయనతో బాండింగ్ ఎలా ఉంటుంది? సింగింగ్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారిని నేను బాగా ఆరాధించేవాడిని. సూర్యుడి సెలవని అలసిపో